ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ ప్రధాని మోదీ గారితో భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో సిట్ దూకుడు పెంచింది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి పాత్ర కూడా ఉందని, నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించి ఆ తరువాత ఆ మద్యం కుంభకోణానికి సునీల్ రెడ్డికి సంబంధం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళి ప్రధాని మోదీ గారితో భేటీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని, మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు దూకుడు పెంచారని, అందులో భాగంగానే మద్యం కుంభకోణానికి నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధం ఉందని సిట్ అధికారులు తేల్చారని, సునీల్ రెడ్డిని ముందుంచి జగన్మోహన్ రెడ్డి కొన్ని సూట్ కేస్ కంపెనీల ద్వారా మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి ధనాన్ని విదేశాలకు తరలించారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణంలో ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? అంటే మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో దాని ఎక్కువ భాగం ఇప్పుడు భుజస్కంధాల మీద మోస్తున్నదే నారా లోకేష్ గారు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ ఆయనే. అంటే యువతని ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత కానివ్వండి, అదేలాగా అంటే ఆయన తీసుకొని వస్తూ ఆయన కూడా అంటే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు బాబు గారిది ఒక మార్క్ ఉండేది. సో ఆ మార్క్ నెక్స్ట్ లోకేష్ గారు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. మనం చూసాం ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారి సెలక్షన్లో కానివ్వండి, ఆయన కనబరిచిన ఇది కానివ్వండి, సో అందరూ మెచ్చుకోవటం కానివ్వండి, ఆ మోదీ గారు కూడా అప్రిషియేట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు సో బాబు గారు లాగానే ఆయన కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయగలరు అనేది ఖచ్చితంగా మనకు అందరికి ప్రూవ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేపాల్లో పరిస్థితులు కొంచెం తారుమారైనటువంటి నేపథ్యంలో నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని కూడా ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన చొరవ చూపించి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కూడా భారీగా అప్లాస్ అయితే వస్తూ ఉన్నాయి అతనికి. ఇప్పుడు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ చేశారు. కానీ లోకేష్ గారి హయాం వచ్చేటప్పటికి సో అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారా అనేది అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఇది అలాగా ప్రతిదానికి తొందరగా రియాక్షన్ అవటం కానివ్వండి, ప్రజల కోసం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇబ్బంది పడ్డా చాలాసార్లు మనం చూసాం. ఎక్కడ ఫ్లడ్స్లో వచ్చి ఆగిపోయినా కూడా వాళ్ళని మళ్ళీ తీసుకురావటం. ఆ గతంలో తెలంగాణకి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొచ్చారు. తెలుగు వారిని అందరినీ కూడా సేవ్ చేసిన ఇవి ఉన్నాయి. అదేలాగా గల్ఫ్ కంట్రీల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని తీసుకురావటం కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రూవ్ చేసేసుకున్నారు. అదే మనం నిన్న నేపాల్ విషయంలో కూడా జరిగింది. సో వాళ్ళు ఫ్లైట్లోనే అందరూ థ్యాంక్స్ చెప్పడం కానివ్వండి, ఆ వీడియోస్ ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా చూసాం. అదేలాగా జాతీయ స్థాయిలో ఈ రోజున చక్రం తిప్పుతున్నారు నారా లోకేష్ గారు అనేది అందరి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఓకే, ఏంటి నిజంగా ప్రధాని మోదీ గారితో లోకేష్ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మిగతా వాటి గురించి కూడా చర్చించుండొచ్చని, ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశం మీద చర్చించారనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు సిట్ దూకుడు పెంచినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది మద్యం కుంభకోణం? ఇప్పుడు ఏదైనా ఒకసారి కూటమిలో ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఉంది. సో బీజేపీకి కూడా ఏపీ రాష్ట్రం మీద అంతే ఇది ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి. సో ఏపీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అక్కడ అంటే గత ప్రభుత్వం చేసిన ఇవి వైఫల్యాలన్నీ కానివ్వండి, స్కాములు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఆబ్వియస్లీ అది లోకేష్ గారు ప్రధాని గారి దగ్గర చెప్తారు. సో గత ప్రభుత్వం ఇలాంటి స్కాములు చేసిందనేదే రావచ్చు, భవిష్యత్తులో మనం ఏం చేయాలనేదే కావచ్చు. సో ఇలాంటివన్నీ డిస్కషన్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. ప్రజలకి ఒక నమ్మకం అనేది కోల్పోతారు. ఎవరు ఏ స్కాముల్లో ఉన్నా పట్టించుకోరలేండి, ఏదో కొద్ది రోజులు మీడియాలో వస్తుంది పోతుంది అన్నట్టు ఉంటుంది. సో అదే దాని మీద ఫోకస్ చేసి అది తప్పు చేసిన వాడికి శిక్ష పడింది అనుకోండి, ఇంకొక నాయకుడు కానీ చేయటానికి భయపడతాడు. సో ప్రధాని గారు కూడా దీని మీద అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా, 90,000 కోట్లు అని అంటే
సో ఎంత పెద్ద భారీ స్కామ్ అది. సో దాని మీద ఖచ్చితంగా మోదీ గారికి కూడా దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఆయన కూడా సిట్ అధికారులని ఆదేశించవచ్చు. సో రేపు పొద్దున అది శరవేగంగా కంప్లీట్ అవ్వాలనే కానివ్వండి, ఇవన్నీ ఉంటుంది ప్రాసెస్. అయితే జాతీయ స్థాయి ఇది రాజకీయాల్లో ఎంత అయితే చక్రం తిప్పారో, సో మన స్టేట్ లో జరిగిన అవకతవకలన్నీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత లోకేష్ గారి మీద ఉంది. ఓకే. మద్యం కుంభకోణంలో నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి పాత్ర ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న సిట్ అధికారులు కూడా ఆయన కార్యాలయాల మీద ఆయన అంటే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి సునీల్ రెడ్డిని ముందుంచి సూట్ కేస్ కంపెనీల ద్వారా అంటే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ధనాన్ని విదేశాలకు పంపించారనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తూ ఉన్నాయి. దీన్ని ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు భారతిరెడ్డి గారికి సమీప బంధువు అని ఉంది. సో ఖచ్చితంగా మనం చూసాం గతంలో కూడా అందరూ కొంచెం బంధుత్వం ఉంటే వాళ్ళు అలా చుట్టేసుకొని, సో వాళ్ళని అందరినీ అడ్డం పెట్టుకొని, సో కేసులు రేపొద్దున వాళ్ళు తగులుకోవచ్చు. సో వాళ్ళకి డబ్బాసైనా చూపిస్తున్నారా, లేకుంటే వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారా, ఒక క్యాస్ట్ను కూడా. దీనిలో మనం ఇంకోటి ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది, ఒక కులాన్ని కూడా వాళ్ళు వాడుకున్నట్టే కనపడుతుంది. సో ప్రతిదీ ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు, రెడ్డి అనే ఒక ఇది పెట్టుకున్నప్పుడు, అదేలాగా ఇప్పుడు ఆ స్కాముల్లో ఆయనతో పాటు ఇరుక్కునే వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. సేమ్ అదే కులానికి చెందిన వాళ్ళందరినీ లైన్ పెట్టి వెళ్తున్నారు కదా. సో ఎందుకు వాళ్ళకేదో మంచి చేస్తున్నాడు అనేది ఏం కనపడ్డంలా ఇక్కడ. వాళ్ళందరినీ ఇరికిస్తున్నాడు. సో వాళ్ళకందరికీ స్కాములు చుట్టుకుంటున్నాయి. వీళ్ళు చేసిన తప్పులు ఏవైతున్నాయో వాళ్ళ మేడకు చుట్టుకుంటున్నాయి. సో ఇవన్నీ వాళ్ళతో చేయించుకుంటున్నాడు. సో ఇప్పుడు ఈ సూట్ కేస్ కంపెనీలు డబ్బులంతా ఎక్కడెక్కడికి తరలించాడు, బయట దేశాలకు తరలించాడు. సో ఈయన పేరు బయట రాకూడదు. ఇప్పుడు తగులుకునేదేమో సునీల్ రెడ్డి. సో రేపొద్దున ఆయన వెళ్ళాలి. మనం చూసాం లిక్కర్ స్కామ్లో కూడా అందరూ అలాగే వరుస పెట్టి తగులుకున్నారు. కానీ వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఎప్పుడూ కూడా నేను తప్పు చేయలేదు అని ఖండించుకునేది కూడా భరోసాగా ఎక్కడా బయట మాట్లాడటం లేదు. అసలు వైసీపీ వాళ్ళు ఈ మద్యం కుంభకోణం అసలు కుంభకోణమే కదా అన్నట్లు చెప్తున్నారు కదా. అంతే కదా, వాళ్ళు అప్పట్లోనే 10 లక్షల కోట్లు అప్పు చేసి 2,70,000 కోట్లు నేను పంచానని చెప్పినప్పుడు మిగతా డబ్బులు ఏమైనాయంటే అది పెద్ద స్కామ్. దాని మధ్యలో మలుచుకొని 90,000 కోట్లు చాలా చిన్న స్కామే కదా వైసీపీ వాళ్ళకి. వాళ్ళకి అలాగే కనపడుతుంది. 90,000 కోట్లైనా కూడా అది ఒక చిన్న స్కామ్ కింద కనపడుతుంది. ఇంకా చెప్పాల్సిన 7 లక్షల కోట్ల పైనే లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఆయన హయాంలో అన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే పంచింది ఏముంది? సో అదే పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళకి ఇది జుజుబిలాగా కనపడుతుందేమో, అంతే కదా. వైసీపీ వాళ్ళ ఆలోచన ఎంతసేపు స్కాములు చేయటం, దాచుకోవటం, విదేశాలకు తరలించటం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక విమానాల్లో వెళ్ళినప్పుడే తెలియాల్సిందండి ఆయన ప్రత్యేక విమానాలు ఎందుకు వెళ్తున్నాడు. సో రిజల్ట్స్ వచ్చే ముందు కూడా వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. అసలు వెళ్ళేటప్పుడు ముందు మనకు చాలా సార్లు కూడా కంటైనర్లను కూడా మాట్లాడుకున్నాను. మళ్ళా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాయని కూడా తెలుసు. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి, ఇవన్నీ ఎలక్షన్ బిఫోరే అన్ని తరలించాల్సింది సర్దుకున్నాడు. ఆయనకి తెలుసు ఓడిపోతామని. కొన్ని ఫైల్స్ తగలబెట్టాడు, కొన్ని ఆఫీసుల్లో తగలబెట్టారు, మదనపల్లి ఇట్లాంటివన్నీ మనం చాలా చూసాం. అంటే ఇంటి ముందు కూడా తగలబెట్టుకున్నది కూడా మనం చూసాం. సో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. మళ్ళీ ఏంటి ఏమంటారు? ఖచ్చితంగా వాళ్ళు చేసిన స్కాముల మూలాన అరెస్ట్ అయ్యేదైతే ఖచ్చితంగా ఎప్పటికైనా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు అదే అంటారు కదా, ఉప్పు తాగి తిన్నాళ్ళు నీళ్లు తాగుతారని. చేసిన తప్పులకి ఆయన ఎప్పటికైనా అరెస్ట్ అవ్వాల్సింది ఉంటుంది. సో దాని తర్వాత ఆయన బాధ అంతా ఏంటి, ఇప్పుడు దోచేసిన సొమ్మంతా బయట రాకుండా ఉండాలి, అంతవరకు నేను చేసుకోగలగాలి. జైలుకు వన్స్ వెళ్ళేసి వచ్చిన ఆయనకి నేను జైలుకి వెళ్తాననే బాధ ఏమి ఉండదు. కాకపోతే నేను వెళ్ళేసి వస్తే ఈ సింపతి కార్డు వారిని మళ్ళీ సీఎం అవుతానా అనే ఆలోచనలో ఉంటాడేమో. కానీ అది అవ్వటానికి నువ్వు ఫస్ట్ టైం జైలుకి వెళ్ళావు. అప్పుడు జైలుకి వెళ్ళినా కూడా ఆయన ఎలక్షన్లో ఏం పెద్ద గెలిచిపోలేదు, సీఎం అయిపోలేదు. మళ్ళా రెండోసారి ఏంటి, ఒక్క అవకాశం అనుకున్నా అని వచ్చావు. సో ఆ ఒక్క అవకాశం ఇచ్చి చూసారు. నువ్వు ఒక్క అవకాశం ఇచ్చిన దానికే నువ్వు 3 రాజధానులు అన్నావు, పిచ్చోడి చేతిలో రాయి పెట్టామని ప్రజలు గ్రహించారు. సో అందుకని వాళ్ళు మళ్ళా నిన్ను 11 స్థానాలకు కూర్చోబెట్టారు. మళ్ళా ఇప్పుడు నువ్వు నేను జైలుకి వెళ్ళేసి వస్తే సింపతి వస్తుందా, సింపతి కార్డుతో నేను మళ్ళా వస్తాను అనుకుంటే అది అవివేకమే అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిన్న ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పే టైం అయితే దగ్గరకు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you.